అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వకాలము రాజులు ఏం చేస్తూ ఉండేవారంటే, వారికి రక్షణ నిమిత్తము వారు చుట్టూ కోట అనేది నిర్మించుకునేవారు. ఆ కోటలు ఎత్తుగా దృఢముగా వారు నిర్మించేవారు. ఎందుకంటే ఏ శత్రువు కూడా తమ దగ్గరకు రాకుండా వారికి రక్షణగా ఉండడానికి ఆ ఎత్తైనటువంటి కోటలు నిర్మించి ఆ కోట పైన ఎవరైనా శత్రువులు వస్తున్నారేమో అని కనిపెట్టుకుంటూ ఉండేవారు. ఈ వచ్చినటువంటి శత్రువులు వారి కోట బలముగా ఉన్న కారణము చేత, ఎత్తుగా ఉన్న కారణము చేత శత్రువు వారి దగ్గరికి రాలేకపోయేవాడు. ఎంత దృఢంగా, ఎంత ఎత్తుగా, ఎంత బలముగా కోట ఉంటుందో అంత రక్షణ వారికి కలుగుతుంది. అందుకనే పూర్వకాలంలో రాజులు కోటలను నిర్మించుకునేవారు. అయితే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నది. మన దేవుడు చాలా శక్తిమంతుడు, ఉన్నతమైన వాడు, గొప్పవాడు. ఆకాశ మహాకాశములను సృజించిన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడు బలమైనటువంటి కోటగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నాడండి? బలమైన కోటగా. ఇంక దేవుడే కోటగా ఉంటే మనము ఎందుకు భయపడాలి? ఎందుకు టెన్షన్ పడాలి? ఉదయకాల సమయంలో ఏ మాటలు వింటున్నటువంటి నువ్వు ఏ భయముతో ఉన్నావో, ఏ చింతతో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. బలమైన కోటగా మన దేవుడు ఉన్నాడు కనుక దేనికి నువ్వు భయపడకు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉండు. దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడని విశ్వసించు, నమ్ము, ఆయన పైన ఆధారపడు. దేవుడే నీ పక్షంగా కోటగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరములన్నింటినీ కూడా తీర్చి, నీ బిడ్డల ప్రయాణములలో, ఉద్యోగముల్లో, వ్యాపారముల్లో, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి మీ సహాయము, మీ యొక్క ఆదరణ దయచేసి నీ బిడ్డలందరినీ కూడా ఈరోజు ఈ రెక్కల చాటున భద్రపరిచిన బిడ్డల చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.